Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. హాయ్, హాయ్, మీ పేరు? స్వప్న. స్వప్న. సో ఏంటి ఇప్పుడు ఫైనల్ ఐపీఎల్ ఫైనల్ కి వచ్చేసింది, ఇంకా ఒక్క స్టెప్పే ఉంది. ఆర్సీబీకి జీటీకి ఫైనల్ మ్యాచ్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ. ఆల్వేస్ ఆర్సీబీ. ఆర్సీబీ ఎందుకు? విరాట్ కోహ్లీ. సో కోహ్లీ కోసం ఎప్పటి నుంచి ఆర్సీబీ ఫ్యాన్? అలానే. కొట్టారుగా, అయిపోయింది, వదిలేసుకోవచ్చు. లేదు, మీకే కావాలా కప్పులు? మళ్ళీ కొట్టాలి, ఛాన్స్ ఉంటే ప్రతిసారి. సో ఈ సీజన్ కొంచెం టఫ్ గానే ఉంటుంది. నిన్న చూసాం జీటీ ఫామ్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మరి రేపు? సో కంపల్సరీ టఫ్ ఉంటుంది. జీటీ ఆల్సో స్ట్రాంగ్ టీమ్. సో చెప్పలే ఫైనల్ వరకు. సో ఆర్సీబీ తర్వాత మీకు ఇష్టమైన టీం ఏంటి? ఏ టీం ఫైనల్ కి వస్తే బాగుంటది అనుకున్నారు ఆర్సీబీ కాకుండా? ఎస్ఆర్హెచ్. సరే చూడు. ఆల్సో సిఎస్కే కూడా సిఎస్కే స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయింది. ఏంటి పెద్ద టీమ్స్ అన్ని మా ఫస్ట్ వెళ్ళిపోయాయి. ఎక్స్పెక్ట్ చేయనట్టువేమో ఫైనల్ కి వచ్చాయి. ఇంకా అసలు పంజాబ్ వస్తుంది అనుకున్నారు, పంజాబ్ అసలు కనబడలేదు. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుంది, సెకండ్ హాఫ్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఆర్సీబీలో ఒక ప్లేయర్, బాగా ఆడే ప్లేయర్ ఎవరంటే ఏం చెప్తారు? ఇష్టమైన ప్లేయర్ కాదు, బాగా ఆడే ప్లేయర్ అడుగుతున్నా. బాగా ఆడే ప్లేయర్ చాలా మంది ఉన్నారు ప్లేయర్స్, బట్ కోహ్లీ తర్వాత ఎవరైనా ఏంటంటే ఆయన అడిగితే కోహ్లీకి. కోహ్లీ అంతే. ఎందుకు కోహ్లీ అంటే ఎందుకు అంత ఇష్టం? అంతే, హీజ్ తన అల్లరి క్రికెట్ ఫామ్ లో కూడా. సో తన బ్యాటింగ్ అని అంటే ఫోకస్ అన్నమాట దాంట్లో. ఫైనల్ అవ్వగానే అనుష్క వాళ్ళిద్దరి జోడి అంటే చాలా ఇష్టం, కాంబినేషన్. సో ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఫైనల్ మీ టీం గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఐపీఎల్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ అంటే ఒక మూవీ క్లైమాక్స్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది ఇప్పుడైతే ప్రెజెంట్. అంటే ఫస్ట్ హాఫ్ ఏదో ఎలా ఉన్నదంటే ఏ టీము ఫైనల్ వెళ్తుందో, ఏ టీము క్వాలిఫై అవుతుందో తెలియదు. అంటే పంజాబ్ అనుకున్నాను ఫస్ట్ 7 లో 6 గెలిచి ఒక డ్రా, అంటే 13 పాయింట్లు అక్కడే వచ్చాయి. అలాంటిది లాస్ట్ 6 మ్యాచెస్ ఓడిపోవడం. ఫస్ట్ హాఫ్ బంపర్ మామూలుగా లేదు, సెకండ్ హాఫ్ మొత్తం కన్ఫ్యూజ్. అంటే అదే సెరక్ట్ ఐ సినిమా చూసినట్టు ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్సీబీ వెళ్ళింది ఓకే, కానీ నేను ఆర్సీబీ వెళ్తుంది అనుకున్నా కానీ క్వాలిఫై అవుతుంది ఆర్సీబీ అంటే. నేను ఇంకోటి ఏమనుకున్నా అంటే పంజాబ్ ఆర్సీబీ మంచి కస్ మీద ఆడుతుంది. ఏది చెన్నై కూడా వస్తుంది సెకండ్ హాఫ్ లో బాగా పుంజుకున్నది, కంబ్యాక్ ఇచ్చింది కదా, వస్తుంది అనుకున్నాను. బట్ లాస్ట్ లో అది ఓడిపోవడము, దానితో ఎస్ఆర్హెచ్ నిన్న మ్యాచ్ ఓడిపోవడం. మన అసలు ఎస్ఆర్హెచ్ మన వాళ్ళు ఇంకోటి మైనస్ ఏంటంటే బ్రో, అభిషేక్ శర్మ ఎప్పుడు క్వాలిఫై ఆ మ్యాచ్ లో అన్నా ఇప్పుడు 4 మ్యాచెస్ 17 రన్స్ కొట్టాలంట. అంటే మెయిన్ మ్యాచ్ తుప్పాస్ మ్యాచ్లు అన్నిట్లో ఆడేస్తున్నాడు. ఇప్పుడు మెయిన్ మ్యాచ్ వచ్చే లోపల చేతులు వేస్తారు. వాడు హెడ్ ఒకడు అభిషేక్ శర్మ 240 అనేది SRH కి ఒక స్కోరే కాదు, అదే కొట్టేస్తారు. కాటారం ఒక ఉడుకులేంది 240 రన్స్ కొట్టకపోవడం ఏంటి అనేలా చూశాను నేనైతే. ఇంకోటి ఏంటంటే అంటే వాళ్ళకి కాదు కానీ వీళ్ళకి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎవరికి? ఆర్ఆర్కి. కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ అలాగే వేశారు. జోఫ్రా ఆర్చర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జోఫ్రా ఆర్చర్ టాప్ 3 వికెట్స్. ఎవరిని? జోఫ్రా ఆర్చర్. ఆ రోజు ఎస్ఆర్ఎస్ తో బౌలింగ్ కూడా ఫస్ట్ టాప్ 3 వికెట్స్ తీసింది ఆర్చరే కదా. దానికి తోడు బ్యాటింగ్ కూడా ఆ రోజు ఎస్ఆర్ఎస్ మీద బ్యాటింగ్ లో 39 రన్స్ ఎన్నో కొట్టాడు, 33 అంటే బ్రో మన వాళ్ళు ఎస్ఆర్హెచ్ లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే బ్యాటింగ్. ఎందుకంటే బౌలింగ్ అది బ్యాటింగ్ వచ్చి అని తెలుసు, ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాటర్ ని తీసుకున్నారు. కానీ ఇంకోటి తప్పు చేశారు బ్రో, ఆడ క్లాస్ అని దింపలేదు. వికెట్ పడతానే వికెట్లు పోయినాయిలే కానీ స్కోర్ బాగానే ఉంది. అదే బ్రో తప్పు ఏం చేశారంటే క్లాస్ అని దింపలేదు. చూడండి, 3rd వికెట్ పడతానే, 2nd వికెట్ ఇషాన్, అదే ఎవరు మన హెడ్ పడతానే ఇషాన్ కిషన్ బట్టి కొత్త అని దింపాడు, రవిచంద్రన్ అని అర్థం దింపాడు. క్లాస్ అని దింపినంటే బాగుండేది, ఒక మూమెంట్ వచ్చేది. మూమెంట్ ఒకటి కొద్దిగా రన్స్ ఇద్దరి మధ్యలో రన్స్ బిల్డ్ అయ్యేది. కానీ ఇంకా నెక్స్ట్ టైం బ్యాడ్ లక్. ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాచ్ కనుక ఇలాంటి డెసిషన్ తీసుకుంటారా అర్థం కాదు. కావ్య పాపని ఏడిపించారు లాస్ట్ లో. అదే పాపం ఆరెంజ్ ఆర్మీకి ఒక చేదు జ్ఞాపకంలో మిగిల్చారు. ఈసారి అవుతుంది మంచి కోచింగ్ స్టాఫ్ బ్రో,
మన SRH ఉన్న కోచింగ్ స్టాఫ్ నన్ను అడిగితే అసలు IPL ఏ టీంకి లేదు అంత కోచింగ్ స్టాఫ్ ఉంది. అంటే స్పిన్ కోచ్ కానీ, బ్యాటింగ్ కోచ్ కానీ, బౌలింగ్ కోచ్ కానీ, హెడ్ కోచ్ కానీ అన్ని అలాంటి కోచింగ్ అంతమంది కోచింగ్ స్టాఫ్ ఉండి కూడా ఎందుకు ఈ చిన్న చిన్న తప్పిదాల వల్ల మ్యాచ్ ఓటుకున్నారు. అదే కదా, ఇప్పుడు కెప్టెన్సీ ఇన్నింగ్ కెప్టెన్ అనేవాడు బాగా ఆడటం కదా, ఆడించడం మీద ఉంటది. ఎవరిని ఎప్పుడు దించాలి, ఎవరిని ఎప్పుడు ఇంకోటి ఏంటంటే బ్రో, ఒక చిన్న ఏం జరుగుతుందంటే క్లాస్ ఉంటే ఫైనల్కి వెళ్ళరు. క్లాస్ లాస్ట్ 10 ఏళ్లలో ఇప్పుడు దాకా కప్పు కొట్టలేదంట వాళ్ళు. క్లాస్ అని ఉంటే కప్పు కొట్టలేరు అనే మైండ్ అయితే ఉంది. బ్రేక్ చేస్తే బాగుండేది ఈ సీజన్. కానీ ఈసారి ఏమంటావు, కప్పు ఎవరికి వస్తుందంట ఈసారి ఫైనల్ లో? అదే బ్రో, టాస్ కీలకంగా ఉంది. టాస్ గెలిచిన వాళ్ళు మ్యాచ్ ఓడిపోతున్నారు. ఇది హార్దిక్ పాండ్యా సెంటిమెంట్ ఏదో నడుస్తుంది సోషల్ మీడియాలో. హార్దిక్ పాండ్యా ఇప్పుడు 2023లో చెన్నై పక్కన ఉన్నాడు, ధోని పక్కన నిలబడినాడు, ధోని కప్పు గెలిచాడు. 2024 KKR పక్కన శ్రేయస్ కప్పు కొట్టేశాడు. 25లో రజిత్ పటిదారు కప్పు కొట్టేశారు. ఇప్పుడు ప్రెజెంట్ గిల్ పక్కన ఉన్నారు. అంటే ఇప్పుడు కాదు, అది IPL స్టార్ట్ కాకముందే హార్దిక్ పాండ్యా గిల్ పక్కన ఉన్నారు. అంటే ఈసారి జీటీనే కప్పు అనే మైండ్ సెట్ తో వెళ్ళిపోయింది. నిజంగానే వచ్చింది మళ్ళీ ఫైనల్ కి. అలాంటిది జీటీ ఫైనల్ కి వచ్చేసింది. అసలు జీటీ బ్రో టాప్ 3 బ్యాట్స్మెన్ తప్ప ఎవరు లేరు బ్రో జీటీకి. ఈ నిన్న ఒక క్వాలిఫై మ్యాచ్ లో ఇది క్వాలిఫైర్ 1 లో కొద్దిగా తెవాటియా బాగా ఆడాడు కానీ బ్యాటింగ్, లేదంటే టాప్ 3 తప్ప ఏం లేదు. పాపం సాయి సుదర్శన్ హిట్ వికెట్లు వస్తాయి 2 మ్యాచ్లు. వాడికి నిన్న గిల్ ప్రెస్ మీట్ లో ఒకటి అన్నాడు. ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూశాను. టేప్ ప్లాస్టర్ వేసేసి బ్యాట్ పట్టుకోమని ప్లాస్టర్ వేసేస్తాను ఇక లాస్ట్ ఫైనల్ మ్యాచ్ కి. గిల్ అయితే కాన్ఫిడెంట్ ఉన్నాడు. ఎలా అంటే మేము ఫైనల్ మ్యాచ్ చూడము, నార్మల్ మ్యాచ్ లాగే ట్రీట్ చేస్తాము. నార్మల్ మ్యాచ్ లాగే ట్రీట్ చేసి నార్మల్ మ్యాచ్ లాగే ఆడేస్తాము. గెలవడం ఓడడం పక్కన పెట్టడం, నాకైతే ప్రతి మ్యాచ్ లాగా ఈ మ్యాచ్ కూడా ట్రీట్ చేస్తాం అన్నాడు. ఇంకోటి ఏంటంటే బ్రో, ఆల్రెడీ RCB మీద ఓడిపోయి ఉన్నారు. చాలా అంటే చాలా కసితో ఉంటారు. అందులో మన హైదరాబాద్ సిరాజు, ఎందుకంటే లాస్ట్ టైం క్వాలిఫైర్ 1 లో భారీగా రన్స్ ఇచ్చాడు. వాళ్ళు కూడా అంతే బ్రో. ఎలా అంటే మనకి వాళ్ళు స్టాండర్డ్ ఆడుతున్నారు. ఇప్పుడు RCB వాళ్ళు మంచి స్టాండర్డ్స్ ఓపెనింగ్ మంచి స్టాండ్స్ ఇది ఇస్తున్నాడు. ఎవరు మెయిన్ వెంకటేష్ అయ్యారు. కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు బ్రో RCB కూడా. ఎలా అంటే ఇప్పుడు రజిత్ పటిదార్ ఏం పేరు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యారు, పడిక్కలు, రజిత్ పటిదార్ ఇలా టాప్ 4 ఉంది. ఫస్ట్ ఆడిన టీం డేవిడ్ ఇప్పుడు కనిపించట్లేదు. ఫస్ట్ సీజన్ స్టార్టింగ్ లో ఆడిన టీం డేవిడ్ స్కోర్ చేయట్లేదు. ఇంకా మన బౌన్సర్ కింగ్ ఉన్నారు బౌలింగ్ లో, కృణాల్ పాండ్యా. అతను బౌలింగ్ లో 6 కొడితే తప్ప అతను బౌలింగ్ అనేది ప్రతాపం బయట తీయడు. 6 కొట్టాడా కానీ బౌన్స్ కాస్త. ఇంకోటి ఏంటంటే బ్రో, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే చాలా వరకు జీటీకి ఉంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎందుకుంటున్నా అంటే గ్రౌండ్ బాగా తెలిసింటది. దాని తోడు ఆడియన్స్ అంతా మెయిన్ ఆడియన్స్ ప్లస్ ఉంటది దానికి. ఇంకోటి ఏంటంటే బ్రో, మెయిన్ ఆడియన్స్ వచ్చి ట్రీట్ చేస్తుంటే ఆటోమేటిక్ గా కొద్దిగా వీళ్ళకి కూడా ఎనర్జీ వస్తుంది, బూస్ట్ అవుతుంది. సో చూడాలి రేపటి రోజు. నన్ను అడిగితే నేనైతే ఈసారి జీటీనే వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఉంది కదా, దాని తోడు ఇంకా ఎందుకంటే బౌలింగ్ కూడా కొద్దిగా జీటీనే బాగుంది. వీళ్ళకి కూడా బాగుంది. ఏది రషీద్ కలాము, భువనేశ్వర్ కుమార్, హజల్వుడ్. వీళ్ళు ఎవరంటే బ్రో, భువనేశ్వర్ కుమార్కి స్వింగ్ అవ్వకుంటే బాలు అతను ఇచ్చిన స్కోర్ ఎవరు అంటే స్వింగ్ ఇవ్వకుంటే. డెత్ హౌస్ లో తను నెంబర్ 1 బౌలర్, దాన్ని పట్టడానికి లేదు. కానీ ఇటు సైడ్ రబాడా, సిరాజు మోస్ట్ డాట్ బాల్స్ వేసిన బౌలర్స్ ఇద్దరు ఇప్పుడు ఈ IPL లో. పవర్ ప్లేలో 6 ఓవర్లు వేపిస్తున్నాడు గిల్లు. దాంతో బ్యాటింగ్ స్పిన్ కూడా కొద్దిగా అనుకూలిస్తే జీటీనే బాగుంది స్పిన్. ఓవరాల్ గా అయితే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తో జీటీ కొద్దిగా బలంగా అనిపిస్తుంది. ఫేస్ టు ఫేస్ ప్లేయర్స్ ని చూస్తే 2 50-50 ఛాన్సెస్ లాగా ఉంది. హాయ్ బ్రో. IPL ఫైనల్ కి వచ్చేసింది కదా, ఇంకా ఏ టీం గెలిస్తే బాగుంటది అనుకుంటున్నావు కప్పు? ప్రెసెంట్ అయితే ఇంకా RCB అనుకుంటున్నాను బ్రో. ఇంకా RCB అంటే ఇంకేం లేదు కాబట్టి RCB అంటే ఇష్టమా? ఇంకేం లేవు కాబట్టి RCB బ్రో. అంటే నా ఫేవరెట్ టీం అయితే CSK, తర్వాత ఇంకా RCB బ్రో. ఏంటి బ్రో CSK అసలు ఈ ఇయర్ CSK డిసప్పాయింట్ చేసినంతగా ఐ థింక్ ఏ టీం డిసప్పాయింట్ చేయలేదు ఆడియన్స్. అంటే ఇంకేం చేస్తాం బ్రో, ధోని లేడు ఇంకా టీం మేనేజ్మెంట్ ఏం చేస్తాం ఇంకా. ధోని వచ్చింటే బాగుండేది కదా, ఓడిపోయినా కానీ హ్యాపీనెస్ ఉండేది. వచ్చాడు రా మా ఓడని, మనోడు వచ్చాడు ఫీల్డ్ లో కనిపించాలన్న ఒక హ్యాపీనెస్ వేరు ఉండేది. కాకపోతే మ్యాచ్ ఆడతాడు.
ప్రాక్టీస్ చేస్తాడు, ఈవినింగ్ మ్యాచ్ లో చూస్తే ఉండడు. అంతే ఏం చేస్తాం. వెయిట్ చేశారు, ఈగర్లీ వెయిట్ చేసి ఉంటారు. లాస్ట్ మ్యాచ్ కూడా వేస్ట్ చేసాం బ్రో, కానీ రాలే. ఇంకేం చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నైట్ మ్యాచ్ ఎలా ఉంది? ఆర్ఆర్ దాను జీటీ. ఆర్ఆర్ జీటీ అంటే ఇంకా వైభవ్ చూపించాడు కదా చొక్కలో. కాకపోతే 3 మ్యాచెస్ నుంచి సెంచరీ కోల్పోయాడు బాబు, 3 మ్యాచ్. కానీ జీటీ మంచి కంబ్యాక్ ఇచ్చింది. అంటే బాగా ఆడారు. లో ఇక లక్కనాలా ఏమన్నా క్యాప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు కదా, గిల్ బాగా ఆడాడు. సెంచరీ అయితే రాకపోతే. సో నెక్స్ట్ ఇప్పుడు ఆర్సీబీకి జీటీకి కదా. సో ఎలా ఉంది కంపారిజన్ చూసుకుంటే ప్లేయర్స్ వైజ్? ప్లేయర్స్ అయితే అంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయి, కాకపోతే పిచ్చి బట్టి ఎలా ఉంటుందో చెప్పలేం. సాయి సుదర్శన్ పరిస్థితి ఎందుకు మరి? మొన్న అయితే మరి దారుణంగా ఆడాడు బ్రో, వికెట్ల మీద బ్యాట్ అడ్డం పెట్టి. వాంటెడ్ ఎవరు చేయాలనుకోరు, బట్ థర్డ్ టైం అనుకుంటా అయితే. మరి గిల్ ఎక్స్ప్రెషన్ మీద మీమ్స్ వస్తున్నాయి, ఏం కర్మరా బాబు. అలాగే ఉంది బ్రో. సాయి పొజిషన్ అయితే పాపం మంచిగా ఆడుతున్నాడు. ఆడే మూమెంట్ లో మనోడు అంటే వేరేలాగా అవుట్ అయినా పెద్ద బాధ లేదు. క్యాచ్ పెట్టో రన్ అవుటో ఏదో అంటే మనోడే వికెట్లు వేసి కొట్టుకుంటున్నాడు. ఇంకా బ్యాడ్ లక్ అని చెప్పాలి మనోడు. నెక్స్ట్ ఛాన్సెస్ ఏమున్నాయి నువ్వు జెన్యూన్ గా చెప్పు? మాక్సిమం అంటే జీటీ మొన్న ఓడిపోయారు బాగా దారుణంగా, నెక్స్ట్ కంబ్యాక్ ఇవ్వచ్చు. లేదంటే ఆర్సీబీ కూడా పెద్ద టీమే కదా, చెప్పలేకపోతున్నావు. ఏం సరే, ఓపెన్ ఏది గెలిచినా ఏముందిలే కానీ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో నిన్న జీటీ గెలిచిద్దాను, నిజంగానే గెలిచి. అదే బ్రో, కాన్ఫిడెంట్ గా చెప్పాను కదా, ఎందుకంటే ఒక్కసారి ప్లే ఆఫ్ లో ఓడిపోయిన తర్వాత సెకండ్ టైం ఛాన్స్ దొరికాక సుమన్ గిల్ ప్లాన్ వేరే ఉంటది కదా. సుమన్ గిల్ కూడా బాగా ఆడాడు. సూర్యవంశి నాకు అసలు అన్బిలీవబుల్. బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, ఎందుకంటే ఆ సూర్యవైభవ్ వంశీ ఏజ్ కూడా చాలా తక్కువ, బట్ ఆ ఏజ్ లో కూడా మంచిగా ఆడుతున్నాడంటే అప్కమింగ్ ఫ్యూచర్ లో ఇండియన్ టీమ్ లో మంచి పొజిషన్ లోకి వెళ్తాడని నా హోప్. అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి మించి మంచి ప్లేయర్ అవుతాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు నిన్న, లిటరల్లీ అవసరమైన టైంలో అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు, బాగా ఆడాడు. ఎందుకంటే నేను రియల్లీ అప్రిషియేట్ చేస్తాను సుమన్ గిల్ కి, ఎందుకంటే ఆ ఇన్నింగ్స్ మంచి ఇన్నింగ్స్, బాగా ఫైనల్ కి తీసుకొని వెళ్ళాడు. ఇంకా చూద్దాం ఆర్సీబీకి జీటీకి ఫైనల్స్ ఎలాగా ఆడతారు. ఇద్దరి మధ్యన చాలా పోటీ ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, బట్ ఏం గెలుస్తుంది అనేది తెలియదు. అంటే ఇక్కడ చూసుకుంటే టీము స్ట్రాంగ్ ఉన్నాయి, రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎందుకంటే జీటీ గ్రౌండ్ లో కాబట్టి జీటీ కూడా మంచి పోటీ ఇస్తుంది. ఇంకా బెంగళూరు కూడా మంచి ఫామ్ లో కూడా ఉంది, బ్యాక్ టు బ్యాక్ గెలిచింది, ఒక 2-3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇంకా రజత్ పటీదార్ కెప్టెన్సీ ఎలా చేస్తాడో ఈ ఫైనల్లో ఇంకా చూద్దాము. రేపే కదా సండే, ఇంకా మ్యాచ్ చూద్దాం. మొత్తానికి ఈగర్లీ వెయిటింగ్ బ్రో. జీటీ కప్ కొట్టిద్ది అనుకుంటున్నాను, పక్కా జీటీ కప్ కొడుద్ది అనుకుంటున్నా, మనసులు గెలిచి అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రో.